कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु శ్రీల ప్రభుపాద की जय। श्री శ్రీపాద గురు మహారాజ్ की जय। సో ఈరోజు భగవంతుడు మనకు కర్మలు యజ్ఞాలు మరియు శివుడి యొక్క ఐశ్వర్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. శివుడి ఐశ్వర్యం అంటే మనకు కొంచెం డౌట్ అవచ్చు. అరే శివుడు ఎప్పుడు కూడా ఐశ్వర్య రహితంగా కనబడతా ఉంటాడు కదా. ఐశ్వర్యం ఉన్నవాడు ఏముంటది, వాడి యొక్క వేషభూషణ, మాట, నడవడికలు తెలిసిపోతుంది. అరే కొంచెం కుఛాయ అని చెప్పేసి. వేషభూషణలు అయితే చూస్తేనే తెలిసిపోతుంది. ఏ రోజు రేపైతే రోల్డ్ గోల్డ్ వచ్చినాయి, కానీ పూర్వకాలం అది లేనప్పుడు వాళ్ళు వేసుకున్నారంటే అది 100% బంగారం అంటే బంగారం, వెండి అంటే వెండి. ఇది ఏది ఈ దాన్ని ఏమంటారు, రోల్డ్ గోల్డ్ ఏమంటారు తెలుగులో, దాని యొక్క అనుకరణ అంటే బంగారం లాంటిది అది తయారు చేసి మనం పెట్టుకోవటం. అది కొంతకాలం ఉంటుంది, తాత్కాలికంగా ఉంటుంది, తర్వాత కలర్ పోతుంది, కోటింగ్ లాగా కదా. సో పూర్వకాలం అలా ఉండేది కాదు, పూర్వకాలం ఒరిజినలే ఉండేది. సో వేషభూషణ ద్వారా. కానీ శివుడి యొక్క వేషభూషణ ఏమైనా ఐశ్వర్యం ఉంటుందా? ఉండదు. కానీ మనకు శివుడి యొక్క అంటే ఆయన జీవితంలో కర్మలు యజ్ఞములు ఎలా వాటిని స్వీకరిస్తాడు, తర్వాత తన దగ్గర ఉన్నటువంటి నిజమైన ఐశ్వర్యం ఏంటి అనేది, శివుడి యొక్క స్పెషల్గా ఐశ్వర్యాన్ని నిజంగా ఎవరన్నా అర్థం చేసుకోవాలి అనుకుంటే శివుడి యొక్క ఐశ్వర్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతారు? వాళ్ళు మనకు భగవంతుడి యొక్క 6 ఐశ్వర్యాలలో లాస్ట్ది ఏంటి? భగవంతుడి షడైశ్వర్యాలో లాస్ట్ ఐశ్వర్యము వైరాగ్యం. గ్రేటెస్ట్ సంపద అది శివుడి దగ్గర ఉంటుంది. శివుడి యొక్క ఐశ్వర్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కూడా అటువంటి వైరాగ్య స్థితిలో ఉన్నప్పుడే శివుడి యొక్క నిజమైన ఐశ్వర్యాన్ని అర్థం చేసుకోగలుగుతాము. తర్వాత శివుడి దగ్గర ఉన్నటువంటి నిజమైన ధనము ప్రేమ ధనము, భగవత్ ప్రేమ శివ భగవానుడి దగ్గర ఉంటుంది. కాబట్టి మనము మరి అటువంటి స్థితికి ఎదగాలి అంటే శివుడి యొక్క రియల్ ఐశ్వర్యాన్ని, నిజ ధనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనకు భగవంతుడు ఎక్కడి నుంచి ప్రారంభించమంటున్నాడు? శ్రద్ధ, సాధుసంగ, తర్వాత భజన క్రియ, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. శివుడు ఏ లెవెల్లో ఉంటాడు? ప్రేమ లెవెల్లో ఉంటాడు. కాబట్టి మరి శివుడిని అర్థం చేసుకోవాలంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనము 100 మీటర్స్ స్ప్రింట్ ఉంది. సో ఎవరన్నా గోల్డ్ మన ఒలింపిక్స్ క్వాలిఫై అయ్యారనుకోండి, ఆయనతో ప్రాక్టీస్ చేయాలనుకుంటే మన కాంపిటీషన్ ఏంది? మనం ఒక కానిస్టేబుల్ పోస్ట్ కొరకు సెలెక్షన్. కానీ ఆయనతో పరిగెత్తాలంటే మనం పరిగెట్టగలుగుతామా? ఆయన ఫిట్నెస్ మనం చేయగలుగుతామా? మనం ఆయన లెవెల్కు స్లోగా మరి ఆయన ఎన్ని ఇయర్స్ తపస్య వల్ల అక్కడికి ఎదిగాడు. మనం ఆ లెవెల్కి ఎదిగినప్పుడు ఆయనతో ప్రాక్టీస్ చేయగలుగుతాం. ఎదగాలంటే ఆయన దగ్గర కనుక్కోవాలి. పట్టుగానే నీతో పాటు నేను రన్నింగ్ చేస్తా అంటే ఆయన ఏమో ఉంటాడు, మనమే 100 మీటర్స్ అయితే ఓకే. సపోజ్ ఎవరన్నా 20 కిలోమీటర్స్ రన్నర్స్ ఉంటారు, ఏది వాళ్ళని ఏమంటారు, మ్యారథాన్. సో ఆ 20 కిలోమీటర్స్ ఏముంది, నేను కూడా నీతో రన్నింగ్ చేస్తా అని చెప్పేసి రన్నింగ్ చేయడానికి పోతే మనం మధ్యలోనే చక్కెర వచ్చి పడిపోతాం. ఆయన ఏమేం చేశాడు ఆ స్టేజ్కు, ఆయన యొక్క పద్ధతులను మనము ప్రాక్టీస్ చేయాలి. అలానే
శివుడి యొక్క ఐశ్వర్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, మనము శివుడి యొక్క బోధనలు, ఆ బోధనలు మనకు ఏ స్థితికి తీసుకొస్తాయి? భగవంతుడి యొక్క టాప్ మోస్ట్ ఐశ్వర్యమైనటువంటి వైరాగ్యము. ఎప్పుడైతే నువ్వు వైరాగ్య స్థితికొస్తావో దాన్నేమంటారు? వైరాగ్య హ్మ్. దాన్ని నిజ భక్తి యోగ ఏమంటారు? అది ఏం సెంటెన్స్ అది? వైరాగ్య విద్య నిజ భక్తి యోగ. కాబట్టి శివుడి దగ్గర ఉందేంది? కంప్లీట్ వైరాగ్యంలో ఉంది. ఆ స్థితికి ఎదిగినప్పుడు నిజ భక్తి యోగ ఏంటి? భగవత్ ప్రేమ. భగవత్ ప్రేమ స్థితికి మనం చేరగలుగుతాం. ఇక్కడ దాంట్లో అందు గురించే పార్వతి ఏ విధంగా వర్ణిస్తుంది శివుడి దగ్గర ఉన్న ధనాన్ని. మా దగ్గర ధనం లేవనుకుంటున్నావా అనేది వర్ణిస్తుంది. దాన్ని చూద్దాం మనం. భౌతిక భోగమునందు ఫస్ట్ కర్మలు. ఎన్ని రకాల కర్మలున్నాయి? ఆ కర్మల పట్ల శివుడి యొక్క భావం ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. భౌతిక భోగమునందు అనురక్తులైన వారికి గల కర్మలు ప్రవృత్తి కర్మలు. ప్రవృత్తి అంటే ఈ దేహ సుఖాలను, సపోజ్ దేహ సుఖాలంటే సో భౌతిక భోగమునందు అనురక్తులైనటువంటి వారిని, చాలా శ్రద్ధ కలిగిన వారిని ప్రవృత్తి అంటారు. నివృత్తి అంటే భౌతిక భోగాల పట్ల, లేదంటే భౌతిక వ్యక్తులతో సాంగత్యం కోరుకోనటువంటి వాడు, త్యజించేవాడు. భౌతిక వ్యక్తులతో అంటే లౌకిక వ్యక్తులతో అసంగత్యం. అసంగులు. సంగులు అంటే కోరుకునేవారు, అసంగులు అంటే నిరాకరించేవారు, కోరుకోనివారు. ఓకే. సో ఇక్కడ ప్రవృత్తి కర్మలు అంటే భౌతిక భోగాలంటే ఈ దేహ సుఖాలు, నేనే ఈ దేహముగా అని భావించేవాళ్ళు ఈ దేహ సుఖానికి. ఎగ్జాంపుల్ ఈరోజు సండే ఉంది. సండే అంటే చాలా మంది ఏం చేస్తారు? చాలా నేను అంటే దేహం అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేహాన్ని మెల్లంగా రోజు మామూలుగా పాపం పొద్దున్నే లేస్తారు. ఎందుకంటే డ్యూటీస్ ఉంటాయి, అవి ఉంటాయి, పిల్లలు ఇంకా మాతయ్యలు కూడా తొందర లేస్తారు. ప్రభుజీ కూడా ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకోవాలి కాబట్టి కాబట్టి తొందర లేస్తారు వాళ్ళు. లేసి అన్ని పనులు చేసుకుంటారు. సండే కాబట్టి పిల్లలకు రెస్ట్ ఉంటది. కాలేజీలు ఉండవు, స్కూల్ ఉండవు. సో తల్లిదండ్రులకు కూడా రెస్ట్ లాగా ఈ దేహానికి రెస్ట్ ఇస్తారు. కాబట్టి వాళ్ళని ఏమంటారు అంటే నిజంగా దేహాన్ని యాక్టివ్ కాదు, ప్యాసివ్ చేస్తారు. దేహానికి రెస్ట్ ఇవ్వడం అంటే నిజమైనటువంటి, ఇప్పుడు సపోజ్ మనకు కొందరు ఎవరన్నా యోగా చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారనుకోండి, దేహానికి రెస్ట్ ఇయ్యరు. యాక్చువల్‌గా ఏంటంటే ఇంకా ఆ రోజు సండే ఎక్కువసేపు ఆడతారు. మీరు అబ్జర్వ్ చేయండి. యోగా ఎక్కువసేపు చేస్తారు. స్పోర్ట్స్ ఎందుకంటే నేను చాలా చూశాను కాబట్టి మండే టు సాటర్డే రొటీన్ ఉండేది. సండే రోజు అంటే మీరు చూస్తున్నటువంటి ఒలింపిక్స్ కానీ, ఇండియాకి ఆడుతున్నటువంటి అథ్లెటిక్స్ కానీ, వేరే గేమ్స్ వాళ్ళు గోవర్ధన గిరిప్రభు లైన్‌లో ఉండొచ్చు. సండే రోజు ఈవినింగ్ కావాలంటే కొద్దిగా రెస్ట్ ఇస్తారు గానీ, మార్నింగ్ అయితే ఫుల్ వర్కౌట్ చేస్తారంట. ఫుల్ క్రాస్ కంట్రీ రన్నింగ్ చేయటం, చాలా దేహాన్ని ఎందుకు డే టైమ్‌లో వాళ్ళు ఇంకా ఆఫీస్‌లు అవి ఇవి వేరే పని ఉండదు కాబట్టి ఫుల్ హెవీ లోడ్ ఈ దేహానికేసి మంచిగా రెస్ట్ ఇస్తారు. కానీ మనోళ్ళకి కూడా అదే చెప్తాను. పిల్లలందరికీ ప్రవృత్తి కర్మలు కాదు వాళ్ళు చేయవలసింది. అంటే దేహానికి అరే మా పాప రెస్ట్ తీసుకుంటది, మా అమ్మాయి రెస్ట్ తీసుకుంటాడు, మా బాబు రెస్ట్ తీసుకుంటాడు అని చెప్పి చెప్తారు. రెస్ట్ కాదండి. అట్‌లీస్ట్ సండే ఒక్కరోజన్నా ఆత్మానందానికి సంబంధించినటువంటి కర్మలు చెయ్యండి. మనం అర్థమైందా? రెస్ట్ అంటే దీన్ని ఏమి పని చెప్పకుండా దాన్ని ఐడియల్‌గా ఇప్పుడు మన వెహికల్ ఉందనుకోండి. కొత్త వెహికల్ కొన్నాము. ఆ వెహికల్‌ని వాడటము నిజమైనటువంటి కర్మనా? వాడకుండా పాపం వెహికల్ అన్నదనుకోని దానికి భగవంతుడు నోరిచ్చాడు. వెహికల్ ఈరోజు ఎళ్ళలేను. సండే అనగా మనం గుడికెళ్ళాలి. ఆ! మనందరికి సపోజ్ మనమైతే హిందూస్ అయితే ఎక్కువ మటుకు పోమనుకోండి. సండే అంటే రెస్ట్. అదే వేరే వాళ్ళు మన మానవులే. వేరే వాళ్ళు సండే అనంగానే టెంపుల్‌కెళ్తారు. ఓకే. ఫ్రైడే అనంగానే టెంపుల్‌కి వెళ్తారు. ఇప్పుడు రంజాన్ మంత్ కాబట్టి ప్రతిరోజు ఎళ్తారు టెంపుల్. మనం మాత్రం వెళ్ళలేము. కానీ సపోజ్ ఎవరైనా సండే వాళ్ళు వాళ్ళ మందిరానికి గాని, లేకపోతే మన భక్తులు కూడా ఎళ్తారు. కానీ ఆ కారుకు భగవంతుడు నోరిచ్చి నిన్న రాత్రి 12 గంటలకు వరకు కారులో వెళ్ళేసి వచ్చామనుకుందాం. ఈరోజు మళ్ళీ పొద్దున్నే గుడికి వెళ్ళాలంటే కారుకు నోరిస్తే, "అరె!
నిన్న 12 దాకా మిమ్మల్ని రెస్ట్ ఇవ్వండి. ఎంతమంది ఓకే చెప్తారండి? కారుకి ఒకవేళ ఈ విధంగా కారు ఉన్నది. స్పెషల్‌గా ఓ బిజినెస్ మ్యాన్. సపోజ్ ఒకతను క్యాబ్ డ్రైవర్ కొనుక్కున్నాడు. క్యాబ్ డ్రైవర్ కొనుక్కొని నెలకు 30,000 కట్టాలంటే, ఆ కారు పాపము లేదు లేదండి నేను నెలకు 4 రోజుకు 4 గంటలో 8 గంటలే పని చేస్తాను. ఎందుకంటే ప్రపంచంలో నడుస్తుంది అంతే గదా! ప్రభుత్వ ఉద్యోగం 8 గంటలే గదా! నన్ను నువ్వు 12 గంటలు దింపుతా అంటే నడవదు. నువ్వు బలవంతంగా చేస్తే నేను మొత్తం ఎక్కడెక్కడ జామ్ చేసేస్తాను నేను. అంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అదే విధంగా ఈ దేహాన్ని దాని కొరకు మాత్రం రిటర్న్స్ వస్తున్నాయి కరెన్సీ అంటే పని చేపిస్తున్నాను తప్ప, మనము దివ్యమైనటువంటి వస్తున్నా మనం దాని గురించి పట్టించుకోక, ఈ శరీరం మాట మనం వింటున్నాం. కారు మాట మనం వినము. కానీ దేహం మాట మనం వింటే దాన్నే ప్రవృత్తి కర్మలు. సో, శివుడు ప్రవృత్తి కర్మలు చేయడు. నివృత్తి కర్మ నిరంతరం దేహము సంపూర్ణంగా శివుడి యొక్క అధీనంలో ఉంటుంది. కానీ మనము దేహం అధీనంలో మనం ఉంటాం. నెక్స్ట్ అసంగులైన వారికి గల కర్మలు నివృత్తి అనే 2 విధములుగా కర్మలకు వేదములందు నిర్దేశం వసంగబడినవి. అసంగులు అంటే కొన్నిసార్లు ఏమైతది అసంగులంటే, సంగులంటే భౌతికమైనటువంటి భోగాలను. సో, దాన్ని త్యజించిన వాడు. వీళ్ళిద్దరికీ గూడా వేదాలలో కొన్ని విధి విధానాలు నిర్దేశింపబడ్డాయి. ఈ 2 విధములు కర్మలను అనుసరించి జనులు 2 రకాలుగా ఉంటారు. వారి లక్షణములు భిన్నంగా ఉండును. ఈ 2 కర్మలను ఒకే వ్యక్తి యందు చూడగోరినచో అది అసంగతమే కాగలదు. కానీ బ్రహ్మభూత స్థితిని వడిసిన వాడు ఈ 2 రకములగు కర్మలను నిర్లక్ష్యపరచును. భాష్యము. భౌతిక జగత్తును భోగించుటకై అరుదించటి బద్ధజీవుడు ఆ విధంగా తన కార్యమును కావించుకొని అంత్యమున భౌతిక భోగం నుండి విడివడి దివ్యస్థితి అందు ప్రవేశించుటకు అర్హుడయ్యేది రీతిలో వైదిక కర్మలు రచింపబడినవి. దాని కొరకే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము 4 ఆశ్రమములు ఆధ్యాత్మిక జీవన స్థాయికి చేరుటకు మనదిని క్రమముగా శిక్షణ నొసగును. భగవద్గీతలో భగవంతుడు చాతుర్వర్ణ్యం మయా శిష్టం గుణ కర్మ విభాగశాల 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు ఎవరో పెట్టింది కాదు ఇది. స్వయం ఈ సృష్టికర్త భగవంతుడి యొక్క రచన, భగవంతుడి యొక్క రాజ్యాంగం. దేశాలకు ప్రతి దేశానికి ఆ పౌరులకు గుణాలకు అనుగుణంగా రాజ్యాంగం అంటే వాళ్ళ యొక్క వాతావరణం అనుకోవచ్చు, వాళ్ళ యొక్క దేశ కాల పరిస్థితి తగ్గట్టుగా రాజ్యాంగాన్ని రాసుకుంటా ఉంటారు. అంటే ఎట్లా ఉంటది బాగుంటది అని చెప్పి అంటే ఎలా ఉంటే బాగుంటది. కానీ భగవంతుడు యూనివర్సల్ రాజ్యాంగము. ప్రతి జీవి కూడా ఎలా ఉండాలి, యూనివర్సల్ అంటే ఒక మానవులకే కాదు, యూనివర్సల్ రాజ్యాంగం ఇది. దాని కొరకు భగవంతుడు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి స్పెషల్గా మానవులకు కంపల్సరీ ఈ రాజ్యాంగ విధి విధానాలను ఎవరైతే పాటిస్తారో మరి అది ఎక్కడుంది ప్రభుజీ అంటే వేదాలలో మనకు బోధించడం జరిగింది. బ్రహ్మచర్యంలో ఏం చేయాలా? వేద నియమానుసారము మనం జీవితాన్ని ప్రాక్టీస్ చేయాలా? ఈ దేహాన్ని మనము శాస్త్ర అనుసారం మాత్రమే దీన్ని గడపండి. సో, దీనికి మనకు భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పాడు. భాగవతంలో ఆచార్యులు చెప్తున్నారు. 24 గంటలు మనకు సమయం ఇచ్చినప్పుడు 24 గంటల్లో భగవంతుడు క్లియర్ కట్‌గా చెప్పాడు. 6 గంటలు సో, కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడు ఈ 4 ఆశ్రమాలను మనకు ఎందుకు పెట్టాడంటే, మనని ఉద్ధరింపజేయడాని కొరకు భగవంతుడు. మనం 80 లక్షల జన్మల్లో ఈ 4 ఆశ్రమాలుండవు. కాకపోతే వాటికి 4 పనులు మాత్రం ఉంటాయి. అవేంటి? బ్రహ్మచర్య అవి ఆహార నిద్ర భయమైతునంచ. ఎన్నో లైఫ్‌లు కేవలం వాటి కొరకే జీవించాం. కానీ భగవంతుడు మానవ జన్మ ఇవ్వంగానే ఆ 4 పనులు దేని కొరకు చేయాలా అనేది మనకు బోధించడం జరిగింది. ఆహారం ఎటువంటి ఆహారాన్ని తినాలా? జంతు జన్మలో, పక్షి జన్మలో ఏ పక్షి సపోజ్ వెజిటేరియన్ పక్షి అయితే వెజిటేరియన్ అది ఆహారాన్ని తీసుకుంటది. నాన్ వెజిటేరియన్ పక్షి అయితే నాన్ వెజిటేరియన్ ఆహారాన్ని తీసుకుంటది.
అదేవిధంగా జంతువులలో వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ ఆహారం ఆకులు, అలములు. నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ ఆహారాన్ని తీసుకుంటది. అదేవిధంగా కొన్ని మిక్స్‌డ్ ఉంటే మిక్స్‌డ్ ఆహారాన్ని తీసుకుంటది. ఆహారమే వాటికి ఏవైతే నిర్దేశింపబడిందో దాన్ని తీసుకుంటది. కానీ మరి మానవుడు అదే విధంగా మనకు నిర్దేశించబడ్డది సైంటిఫిక్‌గా గూడా చూస్తే వెజిటేరియన్. మన యొక్క లోపట ఆహ్, అరేంజ్‌మెంట్ అంతా గూడా ఇంటెస్టైన్ అరేంజ్‌మెంట్ అంతా గూడా మనకు ప్యూర్ వెజిటేరియన్. అట్లా అని మనం ప్యూర్ వెజిటేరియన్ యానిమల్సా? కాదు. మనము ప్యూర్ కృష్ణటేరియన్స్. భగవత్ ప్రసాదం మాత్రమే తీసుకోవడానికి కొరకు ఆహారం మనకు మానవ జన్మ ఇచ్చారు. తర్వాత ఆహార, నిద్ర. సో, జంతువులకు మనకు సో, అదే విధంగా ఇంకా జంతువులు మేబీ అవి ఎన్ని గంటలు పడుకుంటాయో ఎగ్జాక్ట్‌గా తెలీదు. కానీ అవి మాత్రం లేవడం మాత్రం బ్రహ్మ ముహూర్తంలో అయితే లేస్తాయి. మేబీ ఇంకా కొన్ని ఎక్కువనే గంటలు పడుకుంటాయేమో బహుశా నేను అనుకుంటాను. ఎందుకంటే ఎర్లీగా 7, 8, 9, 8 గంటల లోపల పడుకుంటాయి అవి. అట్‌లీస్ట్ 3, 4 గంటలకు లేసినా వాటికి నిద్ర. లేవడం మాత్రం పడుకోవడం. మనం మరి అన్ని ఎన్నో లక్షల జన్మలు పక్షుల్లాగా, పశువుల్లాగా జన్మించాము, మరణించాము, జన్మించాం, మరణించాము. కానీ అక్కడ నిద్ర విషయానికొస్తే మనం దాన్ని మర్చిపోయాం. కాబట్టి భగవంతుడు ఇక్కడ మనకు శాస్త్రాల ద్వారా 6 గంటలు పడుకోండి. సమయము జంతు జన్మలో, పక్షి జన్మలో ఏముందో అదే సమయాన్ని పాటించండి. కానీ మనం అది పాటించట్లేదు. సో, కాబట్టి ఇక్కడ మనకు ఇవి ఎలా మరి పాటించడం అనేది బ్రహ్మచర్యము. కాబట్టి ఎవరైతే బ్యాచిలర్ లైఫ్ ఉంటారో అక్కడ దీన్ని నేర్చుకోవాల. సో, నేర్చుకోవడం వల్ల గృహస్థ ఆశ్రమం. గృహస్థ జీవితంలో మనం నిత్య నియమంలాగా మనం పాటిస్తూ ఇంకొక బ్రహ్మచారికి జన్మియొచ్చు. ఆ బ్రహ్మచారి ద్వారా ఆయనని ఈవెన్ సన్యాస ఆశ్రమానికి కూడా మనము అర్హత పొందే విధంగా ట్రైనింగ్ ఇవ్వచ్చు. సో, కాబట్టి ఇక్కడ గృహస్థ ఆశ్రమం, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఏమైతే ట్రైనింగ్ పొందుతారో లైక్ స్టూడెంట్ లైఫ్‌లో ఇంజినీరింగ్ చదివితే ఇంజినీరింగ్ సైడ్ జాబ్స్ వెతుక్కుంటాడు. తర్వాత మెడిసిన్ చదివితే డాక్టర్ అవుతాడు మెడిసిన్ సైడ్. అదేవిధంగా మనం గూడా బ్రహ్మచారి లైఫ్‌లో వైదిక ధర్మాన్ని మనం ఒకవేళ నేర్చుకుంటే జీవితం అంతా గూడా వైదిక ధర్మం ప్రకారమే జీవితాన్ని కొనసాగిస్తాము. ఇక్కడ ఏమంటున్నారు ఇంకా సన్యాసి యొక్క గృహస్థిని వేషాధరణం మరియు కర్మలు సన్యాసి యొక్క వేషాధరణము మరియు కర్మలు భిన్నంగా ఉంటాయి. 2 ఆశ్రమాలు ఒకేసారి ఒక్కరి లోపలనే మనం చూడడం అనేది కష్టం. ఎందుకు? గృహస్థ గృహస్థుడి యొక్క కర్మలు కొన్నిసార్లు మనం భౌతికమైనటువంటి కర్మల్లాగా ఉంటాయి. సన్యాసి ఇక్కడ కర్మలు అసంగులు. సన్యాసి ఏం చేస్తాడు? కంప్లీట్ అసంగిలాగా కనబడతాడు. భౌతికమైనటువంటి వ్యక్తులతో సాంగత్యం తీసుకోడు ఆయన. వాళ్ళ మధ్యకొచ్చినా తన యొక్క అసంగత్వాన్ని వాళ్ళకు బోధించడానికి వస్తాడు తప్ప, వాళ్ళ సంగత్వాన్ని తను తీసుకోవడానికి సన్యాసి రాడు. సన్యాసి గృహస్థునిగా వర్తింపజాలడు. అలాగనే గృహస్థుడు సన్యాసిగా వర్తింపజాలడు. వీళ్ళిద్దరు గూడా వాళ్ళు వాళ్ళ యొక్క గృహస్థ ధర్మాన్ని వాళ్ళు ఎక్స్‌పోజ్ చేస్తారు. సన్యాసి యొక్క ధర్మాన్ని. కానీ సతీదేవి వీళ్ళిద్దరూ గూడా శివుడి లోపల చూడొచ్చు. వీరిలో గృహస్థుడు భౌతిక కలాపముల యందు నెలకొని ఉన్నవాడు కాగా, సన్యాసి భౌతిక కలాపములను త్యజించినటువంటి వాడు. కానీ ఇరువురికి పరమైన వాడు ఎవరైతే ఉన్నారో అతనే శివుడు. శివుడి యొక్క స్థితి అటువంటిది. ఎందుకు శివుడు ఆ స్థితిలో ఉండగలుగుతున్నాడు? ఆయన లోపల అంటే అంతరంగమునందు సర్వదా వాసుదేవుని ధ్యానమందు నెలకొని ఉంటాడు. ఇదే దీనికి కారణం. మనం గూడా మరి అటువంటి స్థితికి శివుడి యొక్క నిజమైనటువంటి ఐశ్వర్యం ఏంటంటే, నిత్య నిరంతరము వాసుదేవుడి ధ్యానం అంటే వసుదేవ స్థితి. శుద్ధ భక్తియుక్త స్థితిలో నెలకొని ఉంటాడు. కాబట్టి గృహస్థని కర్మలు మరియు సన్యాసి కర్మలు అతనికి అన్వయింపబడవు. శివుడు గృహస్థుడే అయినా గృహస్థుల కంటే చాలా అబోవ్ లెవెల్‌లో ఉంటాడు. శివుడు సన్యాసికి ఉండేటువంటి వైరాగ్య స్థితి ఉన్నా గూడా, వైరాగ్యుల కంటే గూడా చాలా ఉత్తమ స్థితిలో శివుడు ఉండడం జరుగుతుంది. కాబట్టి శివుడు ఏ కేటగిరీలోకొస్తాడు? పరమహంస స్థితిలోకి వస్తాడు. మహాజనులలో శివుడు ఒకడు పరమహంస స్థితిలో ఉన్నటువంటి వాడు. భగవద్గీత తీసుకో. దీంట్లో ఉంది. అంటే మనకు సిగ్నల్ గూడా దొరకదు. ప్రభుజీ కొంచెం ఫారెస్ట్‌లో ఉన్న సిగ్నల్ దొరకట్లేదంట. కాబట్టి మన బుద్ధి మోహము ఇది నాది. ఆ!
సో, ఒకరు నావాడు అనే వాళ్ళ పట్ల చాలా ఇంకా ఆసక్తి మనకుంటుంది. ఎప్పుడైతే దాన్ని దాటుతావో, అప్పుడు నీవు వినిన దాని ఎడ అంటే అర్థమైందది? ఎవరో గురించి మనం వింటాం. దాని ఎడ మరియు వినవలసిన దాని ఎడ విరక్తిని కలిగిన వాడవవుతావు. ఎవడో మనకు వదులుతాడు, చెప్తాడు. ఎలా గుర్తించొచ్చు? ఎవరి గురించో నెగెటివ్ ఎక్స్ అనే పర్సన్ వైఏ అనే పర్సన్ గురించి జెడ్ అనే పర్సన్ గురించి చెప్తున్నాడనుకోని, ప్రభు ఆయన ఇట్లా, ఆయన ఇట్లా, ఆయన అట్లా. అరే! అవునా ప్రభుజీ! నేను గూడా విన్నా ప్రభుజీ. అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆయనకి ఇంకా ఉత్సాహంతో ఆయన కూడా కొన్ని యాడ్ చేసి చెప్తా ఉంటాడు. అక్కడ నీ బుద్ధి మోహము అది గూడా ఎటువంటిది? దట్టమైన అరణ్యం అనే మోహంతో నిండి ఉన్నది. వినడం క్లోజ్ మనం. ఒకవేళ నువ్వు చెప్తున్నావంటే దాంట్లోంచి మంచిని ఒకవేళ వినేవాడు ప్రభుజీ నువ్వు చాలా మిస్టేక్ చేసావు. దీంట్లోంచి ఇది మాత్రమే నువ్వు గ్రహించు. అప్పుడు మనం నెక్స్ట్ టైమ్ ఎవరి దగ్గరైతే మనం వినొస్తామో, ప్రభు దయచేసి నాకు చెప్పకండి. ఎందుకంటే అది మీరు ఏం విన్నారో, ఏం జూసిండ్రో, మీరు దాంట్లో నీతి ఏం గ్రహించారో తెలీదు. నేనైతే చాలా లోయెస్ట్ స్టేజ్‌లో ఉన్నా. అది వింటే నేను ఆయన పట్ల చాలా శత్రువునయిపోతాను. నా బుద్ధి ఆయనను జూసినప్పుడు ఆయనకు పూర్వం ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వదు. ఎందుకు? ఆయనను చూడంగానే టక్కన నాకు నిజంగా అది జరిగిందా లేదా నాకు తెలీదు. మనం ఆల్రెడీ 4 దోషాలతో కూడుకొనున్నది మన దేహం. ఏంటా 4 దోషాలు? మన దేహము, మన ఇంద్రియాలు 4 దోషాలు. కాబట్టి ఇక్కడ ఫలాపేక్ష రహితము కర్మలో నుంచి భగవత్ సేవ యందు పూర్ణముగా నెలకొన్నప్పుడు మనుషుడు దివ్య స్థితికి చేరగలడని అచ్చట తెలపబడింది. ఫలాపేక్ష రహితమైనటువంటి కర్మలను అనుసరించుచు భగవత్ సేవ యందు కాబట్టి నేను ఇది చేస్తే నాకేంటి లాభము? నేను ఇక్కడికి వెళ్తే నాకేంటి లాభము? నేను ఈరోజు సత్సంగ్ వెళ్తే నాకేంటి లాభము? సత్సంగ్ వెళ్ళకపోతే నాకు లాభం ఏంటి? సత్సంగ్ వెళ్ళకపోతే సపోజ్ నేనేదో బిజినెస్ చేస్తున్నాననుకోండి. నాకు ఆ బిజినెస్ ఆఫర్ ఈవినింగ్ సత్సంగ్ టైంలోనే నాకు కొంతమంది చాలామంది బిజినెస్ జేస్తా ఉంటారు. సో, నాకు ఫోన్ కాల్ వస్తది. ప్రభుజీ మీరొస్తే మీకు బిజినెస్ ఇస్తాము. ఈవినింగ్ కరెక్ట్ 6-7 టైంలో ఆ టైం నేను ఫ్రీ ఉన్నాను. మీరొస్తే మీకు బిజినెస్ ఇస్తాను. కానీ అప్పుడు ఏం బిజినెస్ ఇస్తాడు? భౌతికమైనటువంటి బిజినెస్ ఇస్తాడు. నాకేదో బిజినెస్ ఇస్తే దాంట్లో నాకు కొంత లాభం వస్తది. కానీ అదే సమయంలో మన గురువుగారు ఏం బిజినెస్ ఇచ్చారు మనకు? 6-7 మనకు సత్సంగ్ ఉంది. రావాలా. గురువుగారు జెప్తారు, "వస్తా గురువుగారు సత్సంగ్ ఉంటది. కానీ ఎండింగ్ ఎప్పుడైతది? 9 వరకు నడుస్తది గదా! నేను 10, 15 నిమిషాల ముందొస్తాను. మీరు బయలుదేరేటప్పుడు నేనొస్తాను. ఓకేనా?" గురువుగారు ఏమంటారిగ? ఎక్కడ పోతున్నామో చెప్పలేరు. తెలుసు. జగమెరిగిన సత్యం. కానీ ఓకే. భగవంతుడు, ఈశ్వరుడు నవ్వుతాడంట. "అరే మూరక్ నువ్వు ఇదంతా నీ బిజినెసు ఆల్రెడీ ఎందుకు నవ్వుతాడంటే, నీ కర్మలో రాసిందుంటదన్నట్టు. నువ్వు చాలా గాడిదలాగా పని చేయాలా? ఆస్తి కొట్టేసేది వేరే వాడు అని రాసిందుంటది కర్మలో. ఎందుకు? నువ్వు లోభి. ఒక్క రూపాయి కూడా నీ పర్సులోంచి దేవుడికి సేవ చేయవు. అలాంటి నేచర్‌తో లాస్ట్ లైఫ్‌లో వచ్చింది. ఇప్పుడు ఎంత గురువుగారు భగవత్ శాస్త్రం చెప్పినా నువ్వు చేయవు. కాబట్టి ఇప్పుడైనా ఈ జన్మలో దాన్ని కొంచెం తగ్గించి నువ్వు ఫుల్లు కష్టపడతావు. కానీ రూపాయి తినే అదృష్టం నీకు లేదు. వచ్చి తన్నుకొని గద్ద గద్ద తన్నుకొని ఒక చిన్న కోడిపిల్లని ఎత్తుకొని పోయినట్టుగా నీ ఆస్తిని మొత్తం ఎత్తుకొని పోవడానికి వేరేవాడు రెడీ అవుతున్నాడు. వేరేవాడు ఏం రెడీ అవుతాడు? ఎలా రెడీ అవుతారు ఎగ్జాంపుల్? సపోజ్ నా దగ్గర ఇంత ఆస్తి ఉంది. ఇద్దరు కొడుకులు. ఆ! నేనింక వచ్చేది గాదు. ఆ అమ్మాయి ఎక్కడుందో. సో, కర్మ బాలేక ఆ అమ్మాయొచ్చి మీ వస్తుంది చాలా ప్రేమతో. మీ అమ్మా, నాన్నను వెళ్ళగొడితేనే నేనుంటాను. ఇంగయిపోయింది. ఇంట్లోంచి ఎళ్ళగొడితే నేనొస్తా. లేకుంటే రాను. వాడు చెప్పలేక, చేయలేక, కుమిలిపోతూ ఆ! సో, మంచోడైతే అలా అట్‌లీస్ట్ బాధన్నా. వాడు కొంచెం వరస్ట్ క్యాండిడేట్ అయితే గొడవలు పెట్టి, నాది నాకిస్తావా లేదా? సో, నాకు కావాలా? లేకపోతే మొన్న ఎవడో ఒకడు దీంట్లో వాట్సాప్ చూసాం. 100,00,00,000 ప్రాపర్టీ కొరకు తల్లిని హత్య చేసేసాడు. ఇంక ఈ రోజుల్లో కలియుగంలో కామన్ అయిపోయిందది. మరి నువ్వు లైఫ్ అంతా కష్టపడి నిన్ను చంపేటువంటి పరిస్థితి ఎదురవుతే మరి నీకేమంటాడు అప్పుడు భగవంతుడు? సరే లాస్ట్ శ్వాసప్పుడు
హే భగవంతుడా నాకు ఇలా అయింది. అరే నీ కర్మలో ఇదే రాసి పెట్టింది. కానీ నీకు ఆల్రెడీ గురువుగారు ఎన్నోసార్లు హెచ్చరించిండ్రు. నీ లైఫ్ ఇంతకంటే వరస్ట్ ఇంకా నెక్స్ట్ లైఫ్ రెడీ ఉంది. ప్రారబ్ధ కర్మ రెడీ ఉంది నీది. ఆ లైఫ్‌లో ఈ లైఫ్‌లోన పోనీ సంపాదిస్తూనే ఆనందపడ్డావు. అప్పుడు అడుక్కుంటూ నువ్వు బతకాల్సిన పరిస్థితి అన్నారు. పుట్టకతోనే నువ్వు ధనవంతుడి ఇంట్లో పుట్టి వేరోడు నిన్ను ఎత్తుకొని పోయి ఆడ మొత్తం రోడ్డు మీద భిక్షాటన చేపిస్తా ఉంటాడు. అటువంటి పరిస్థితి నీ నెక్స్ట్ లైఫ్ ఉందిరా చూసుకో. అరే కృష్ణ దేవా! నాకు ముందెందుకు చెప్పలేదు? ఆల్రెడీ స్టోరీస్ ఏమంటావు? ఆల్రెడీ జూమ్‌లో రికార్డింగ్స్ ఉన్నాయి. చూడండి మీ గురువుగారు ఎన్నోసార్లు నీ పేరు చెప్పి మరి ఇలా చూడు ఇక్కడ పలానా రోజు ఇగో నీ బిజినెస్ గురించి నీకు హెచ్చరించారు. నీ జాబ్ గురించి ఇలా హెచ్చరించారు. కాకపోతే పేరు డైరెక్ట్ తీస్తే బాధపడతారని చెప్పేసి నీకు ఇలా హెచ్చరించినప్పుడు నువ్వు ఆహా! నా కర్మ గురించి ఏమో ఇలా ఉండొచ్చు. గురువుగారు మరి నా పేరు తీసి తిట్టింటే బాగుండేది గదా! అలా తిట్టింటే ఎంతోమంది గాలికి ఎగిరిపోతున్నారని గురువుగారు ఏమనలేదు. కాబట్టి ఆ ధనం ఎత్తుకొని పోయినరు. నీ దగ్గర రూపాయి ధనం లేదు. ఈ ధనం ఉంటేనా నువ్వు తప్పించుకో. ఆల్రెడీ నేను భగవద్గీతలో చెప్పాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. గురువుగారికి ఎన్నో సార్లు చెప్పారు. ఇదే కాదు నీకు శాంపుల్ చూపిస్తాను చూడండి. నిన్ను ఎన్ని జన్మలు ఎలా ఉన్నావు. అవన్నీ జన్మలు నువ్వు ఎత్తాలా. ఇవన్నిటి కూడా తొలగిస్తాడు భగవంతుడే అని ప్రతి లెక్చర్‌లో చెప్పారు. నువ్వసలు క్లాసే వినలేదు. ఫస్ట్ థింగ్. క్లాస్ వినకపోతే నీకు అర్థం ఎలా అవుతుంది? ఎవరు విన్నారు? వినేటోళ్ళు విన్నారు గానీ నీకు చెప్పలేదు. మీనింగ్ ఏముంటది? సపోజ్ ఇప్పుడు మన క్లాస్ ఈడ నడుస్తుంది. పిల్లలు క్లాస్ విన్నారంటే వినరు. వైఫ్ వింటదా అంటే వినదనుకోండి. ఎవరు వింటారు? ఎవరైతే శ్రద్ధగా మొబైల్ పట్టుకొని విన్నారో వాళ్ళ జీవితం ఒకే జీవితంలో ఉద్ధరింపబడుతుంది. సో, కాబట్టి భగవంతుడు ఇంత హెచ్చరించినా మనము ఫలాపేక్ష రహితంగా కర్మల నుంచి భగవత్ సేవ యందు పూర్ణముగా నెలకొన్నప్పుడు మనుషుడు దివ్య స్థితికి చేరగలుగుతాడు. కాబట్టి మనం లేనా దేనా బిజినెస్‌గా భగవంతుని యొక్క భక్తియుక్త సేవ నా దగ్గర డబ్బులున్నాయా? భగవంతుని, భగవంతుని యొక్క శుద్ధ భక్తుని సేవించాలా. కొందరేంటంటే డైరెక్ట్ ప్రత్యక్షంగా భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొని ఉండకపోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారు ఇన్ని మందిరాలు కట్టారు, ఇన్ని కట్టారంటే సో, మరి అందరూ గూడా ప్రభుపాదతో ట్రావెల్ చేస్తారా? చేయలేరు. సో, కొంతమంది ప్రభుపాద శిష్యులు అక్కడ వెళ్లి పలానా కంట్రీలో లండన్‌లో వెళ్లి ప్రచారం చేయాలంటే లండన్‌లో అక్కడొక సింగర్ భక్తుడయ్యాడు. గొప్ప సింగరు చాలా ధనవంతుడున్నాడు. ఆయన ప్రభుపాదతో పాటు ప్రభుపాద ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ కరతాలు తీసుకొని ప్రభుపాద ప్రవచనం ఇచ్చేప్పుడు ఆయనేమన్నా కీర్తనలు చేశాడా? ప్రభుపాద చెప్పారు, "నీ వృత్తి నువ్వు చేస్తూ నీ సంపాదన వల్ల వచ్చే డబ్బు మీ యొక్క లండన్‌లో ఏదైతే టెంపుల్ ఉందో దానికి ఖర్చు పెట్టు." అరే! హైయెస్ట్ ఆయన అంటే తనకు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో భగవంతుడిచ్చిన కళ అది. సో, ఇమ్మీడియేట్‌గా కొన్ని కోట్లు పెట్టి ఆ రోజుల్లోనే టెంపుల్ కొనిచ్చేసిండాయన. అదే టెంపుల్ కొనడానికి భక్తులు మామూలుగా ఇక్కడ, అక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్ అవి, ఇవి ఎన్ని పనులు చేసినా, ఎంత ఇది చేసినా అంత పెద్ద మందిరాన్ని కట్టగలుగుతారా? కట్టలేరు. ఇప్పుడు అదే పరంపరలో మన వాళ్ళు ఎంతోమంది భక్తులు మన అంబరీష్ ప్రభుజీ ఉన్నారు. అంత పెద్ద ధనవంతుడాయన. ఆయన డ్యూటీ బంద్ చేసి మాయాపూర్‌లో వచ్చి జపం చేసుకుంటూ భజన అది చేసేటోళ్ళు చాలా మందున్నారు. అది బంద్ చేయమన్నాడా? మొత్తం ఆ బిజినెస్ క్లోజ్ చేయమనలేదు. అది చేస్తూ ఆయన వల్ల ఆళ్ళ కంపెనీలో గాని ఎంతోమంది పెద్ద పెద్దోళ్ళందరూ కూడా డివోషన్‌లోకొచ్చారు. ప్లస్ తన లాభంలోంచి అంటే వైశ్య వృత్తి బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు ఎలా తన గురువుగారిని సేవించొచ్చు అనేది గురువుగారు చెప్పారు ఆదేశం. అన్ని కోట్లు పెట్టి మందిరం కట్టిస్తా ఉన్నారు. అలా మనకు భగవంతుడు ఏ ఐశ్వర్యం ఇచ్చారో దానితో మనం సేవ చేయాలి. తర్వాత ఇక్కడ ఏమంటారు ఇంకా సమయమున వైదిక ఉత్తరం లేదా వైది వేదముల విధి నియమములను అనుసరింపవలసిన అవసరము అతనికి ఉండదు. పలు విధముల కోరికలను పొందుటకై గల వైదిక ఉత్తర్వులను దాటి పూర్ణముగా దివ్య భావన ఎందే రతమైనప్పుడు మనుజుడు బుద్ధి యోగమునందు ఉన్నవాడగును. అటువంటి స్థితిని వడిసిన వానికి భక్తి యోగములను పొందుటకై చేయవలసిన వైదిక కర్మలు గాని త్యాగపూర్వకమగు కర్మలు గాని అనువైపు చాలా టాప్ లెవెల్‌లో పరమహంస స్థితిలో మళ్ళీ బేసిక్ కర్మలన్నీ గూడా చేయవలసిన అవసరం ఉండదు. నెక్స్ట్ అప్పుడు సతీదేవి ఇంకా వాళ్ళ తండ్రి అయినటువంటి దక్షుడిని ఉద్దేశించి చెప్తుంది. "జనక మేము కలిగి ఉన్నట్టి ఐశ్వర్యం నీవు గాని నిన్ను స్తుతిస్తున్నటువంటి ఈ
నీ అనుయాయులు గాని వీళ్ళందరూ ఎవరు కూడా కలిగి ఉండలేరు, కలిగి లేరు. కామ్యకర్మ రతులై యజ్ఞములు అంటే ఈ యొక్క దేహ కోరికలను నెరవేర్చుకోవడానికి, దేహ కోరికలు కామ్య కర్మలు, దాన్ని కోరుకునే వాళ్ళు, దాంట్లో మునిగేవాళ్ళు కామ్యకర్మ రతులు. అటువంటి వాళ్ళు ఏదైతే యజ్ఞం చేస్తారో, ఆ యజ్ఞార్పితమైనటువంటి అన్నంని తినుచు దేహ అవసరాలను తీర్చుకుంటా ఉంటారు. కోరినంత మాత్రమునే మేము సకల ఐశ్వర్యం ప్రదర్శింపగలము. ఆత్మదర్శులకు అవధూతల చేతనే అది సాధ్యపడుతుంది. అవధూత అంటే డివోటీస్ లో, శుద్ధ భక్తుల్లో టాప్ లెవెల్ అవధూత అని ఎవరినంటారు? మన సంప్రదాయంలో నిత్యానంద మహాప్రభు అవధూత. అవధూత అంటే కంప్లీట్, ఈవెన్ దేహ కాన్షియస్ జీరో. అసలు బట్టలు ఏం వేసుకున్నాడా? పట్టు వస్త్రాలా? ఆయన సన్యాసి కానీ పట్టు వస్త్రాలు ధరిస్తాడు. గోల్డ్ నగలు ఎవరైనా ఇస్తే. ఆయన ఈ దేహానికి నేను ధరిస్తున్నానని ఉండదు. నవీన్ ప్రభు ఇచ్చాడు చాలు. ఆయన సంతృప్తి కొరకు వేసుకోవాలి. సో రేపు వేరే ప్రభుజీ అడిగిండు, ఆయన సంతృప్తి ఇచ్చేసేయాలి. సో బట్టలు ఏమి లేవా? ఓకే, ఒక్క జస్ట్ అంగవస్త్రం ఉందా? వెళ్ళిపోతా ఉంటాడు. ప్రసాదం దొరికిందా? ఓకే, ప్రసాదం అంటే కంప్లీట్ గా ఇంకా 100% భగవంతుడి చింతనలో ఉండే వాళ్ళని అవధూత. వాళ్ళకు నియమాలు కూడా పాటించారు. అరే, సన్యాసి ఉండి పట్టు వస్త్రాలు ధరిస్తారు ప్రభుజీ, బంగారు నగలన్నీ ఎలా ధరిస్తారు? సో చెప్పన్ భోగ్, మంచి మంచి వంటలన్నీ వాళ్ళకు ఉందా? ఓకే, నీళ్ళు తాగి కూడా ఓకే. సో వాళ్ళు కేవలం భగవత్ ప్రీత్యర్థం, భగవంతుని యొక్క భక్తుల ప్రీత్యర్థం జీవితాన్ని గడుపుతూ ఉంటారు. తర్వాత గౌరవం నందు, ఐశ్వర్యం నందు తాను మహోన్నతుడనని దరిద్రుడే కాక సంస్కారహీనుడును అగువానికి తన పుత్రిక నిశ్చితనని సతీదేవి తండ్రి భావించున్నను. తన కుమార్తె సాధ్వి అయినను ఆమె భర్త మాత్రం హీన స్థితిలో ఉన్నాడని అతడు తలుచుచుండెను. అటువంటి భావనను హరించుటకే సతీదేవి తన భర్త కలిగినట్టి ఐశ్వర్యం దక్షుడు అతని అనుయాయుల వంటి వారు తెలుసుకొని జాలని పలికినది. అట్టివారు కేవలం కామ్యకర్మరతులే అయ్యుందురు. ఆమె భర్త స్థితి విభిన్నమైనది. సమస్త ఐశ్వర్యము కలిగి ఉన్నప్పటికీ వానినతడు ప్రదర్శింపగోరడు కనుకనే అట్టి ఐశ్వర్యములు అవ్యక్తములని పిలువబడును. కాని అవసరమైనచో కోరినంతనే తన అద్భుతముగు విభూతులను శివుడు ప్రదర్శింపగలడు. సో ఇక్కడ శివుడు తన అద్భుతమైనటువంటి విభూతులను ప్రదర్శించగలడు. విభూతి, దాని గురించి చూస్తాం మనం. భగవంతుడు షడ్ విభూతులను, షడైశ్వర్యాలను ఆయన ప్రకటించినట్టుగా, అంటే మనకు అందరికీ తెలియడానికి కృష్ణ భగవానుడు, అదేవిధంగా శివుడు కూడా టైం టు టైం సమయానుకూలంగా తన యొక్క విభూతులను చూపిస్తూ ఉంటాడు. శివుడు కలిగిన ఐశ్వర్యము వైరాగ్యమునందు, భగవత్ ప్రేమయందు మాత్రమే అనుభవింపబడినది గాని ఇంద్రియ భోగ కర్మల ఎందు కాదు. అట్టి ఐశ్వర్యములను సనకాదులు, నారదుడు, శివుని వంటి వారే కలిగిందురు గాని అన్యులు కలిగి ఉండలేరు. శివుడు ఒకసారి తన యొక్క, అంటే చాలా లీలలు ఉంటాయి. ఒకసారి తన యొక్క, అంటే మన సామాన్య మానవులు ఎందుకు భగవంతుడికి విరోధిగా, లేదంటే భౌతికమైనటువంటి ప్రవృత్తి కర్మల్లో నియుక్తమై వాళ్ళను వాళ్ళు ఎందుకు బంధించుకుంటున్నారు? బంధింపబడడానికి కారణం వాళ్ళ యొక్క ఇంద్రియాలను మిస్యూజ్ చేయడానికి కారణము ఒక చిన్న లీల చేస్తాడు. ఒకసారి కైలాసంలో ఉన్నప్పుడు శివ పార్వతులు ఇలా మనలాగానే సత్సంగం చేసుకుంటా ఉంటారు. శివుడు, పార్వతి, నందీశ్వరుడు సత్సంగం చేసుకుంటా ఉంటే అప్పుడు పార్వతితో శివుడు అన్నంట, అరే జనాలకు జనరల్గా ఆలోచన ఏమంటే ఎలా ఉంటుందంటే, అంటే ఇతరుల గురించి, లోకులు అంటే వేరే వాళ్ళు, జనాలు ఏమనుకుంటారో అనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. తన కొరకు జీవించరు, ఇతరుల కొరకు జీవిస్తారంటే పార్వతి అంటది, ఇతరుల కొరకు ఎందుకు జీవిస్తారండి? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కొరకు జీవిస్తారు కదా అంటే, కాదు కాదు, నువ్వు చూడు కావాలంటే. లేదు, అది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆ ఇతరుల కొరకు జీవించడము ఈ భవరోగము. ఇతరుల కొరకు అంటే ఇతరుల చెడు కొరకు, ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కావాలంటే నువ్వు చూడు అంటే, అప్పుడు భగవంతుడు, శివ భగవానుడు యొక్క ఐశ్వర్యం ఎనీ టైం ఏ విధంగా మారగలుగుతాడు. అప్పుడు శివుడు అంటాడు, నేను ఒక బ్రాహ్మణులాగా మారిపోతాను, నువ్వు బ్రాహ్మణులాగా
వినాయకుడిని ఒక బ్రాహ్మణ పుత్రుల్లాగా మారిపోండి. నందీశ్వరుడిని ఒక గుర్రంలాగా మారిపోతాడు. సరే ఇప్పుడు చూద్దాం. నందీశ్వరుడు గుర్రంలాగా మారిపోతాడు. శివుడు, పార్వతి, వినాయకుడు మంచిగా చిన్న బాలుడే గాని ఎలా ఉంటాడు వినాయకుడు? చాలా పుష్టిగా ఉంటాడు. అప్పుడు ముగ్గురు కలిసి ఒక గుర్రం మీద వెళ్తున్నారు. అయితే ఒక ఊర్లో లోకులు అనుకుంటున్నారంట, అరే! ఇంత కూడా చూస్తే బ్రాహ్మణుడు, పండితుడున్నాడు. ఆ గుర్రం మీద బ్రాహ్మణుడు దయా దాక్షిణ్యం ఉండాలా? ముగ్గురు అది కూడా ఏ ఒక్కరికి ఇంకొకరు తీసిపోవట్లేదు. మాతయ్యలంటే కొంచెం మామూలు సన్నగా, మాతయ్య కూడా చాలా హెవీగా ఉంది. పాపం గుర్రం మొత్తం నడుమంతా వంగిపోతా ఉంది. ఇంత ఘోరమా అసలు? దయా దాక్షిణ్యం లేదు. అందులో మళ్ళీ పోనీ శూద్రుడు కూడా కాదు, బ్రాహ్మణుడు ఉన్నాడు. ఇలా వెళ్తున్నాడంటే ఆ మాటలు విని సరే అని చెప్పేసి ముగ్గురు కాస్త బాబుని దింపేస్తారంట. అరే నువ్వు దిగు నాయనా, మేము గుర్రం మీద ఉంటామండి. ఇంకొక ఊరికి వెళ్ళిన తర్వాత అరే పండితుడున్నాడు. ఆ ముక్కు పచ్చని చిన్నగా అసలు ఎత్తుకొని ముద్దాడి వెళ్ళాలనిపిస్తుంది. అటువంటి కుమారుడిని నడిపిస్తూ ఇద్దరు ఇంత మంచిగా పుష్టిగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళిద్దరు గుర్రం మీద కూర్చున్నారు. కుమారుడిని మాత్రం నడిపిస్తా ఉన్నారు. ఇదేం అన్యాయం అని చెప్పేసి అనుకుంటాం. సరే అని చెప్పేసి అది విని ఆ బ్రాహ్మణుడు దిగి వీళ్ళిద్దరిని ఎక్కిస్తాడు. వీళ్ళిద్దరిని ఎక్కించి గుర్రాన్ని నడిపిస్తా ఉంటే అప్పుడు కొందరు అంటారంట, అరే ఏం బ్రాహ్మణుడండి, ఆయనకు విద్యాబుద్ధులు నేర్పించాల్సింది పోయి ఒక బ్రాహ్మణుడు పండితుడు నడుస్తూ ఉంటే మామూలుగా భార్య అనేది భర్తకు సేవ చేయాలా? కుమారుడు ఇప్పుడే సేవాభావం లేకపోతే రేపు పొద్దున ఏం సేవ చేస్తాడు అని చెప్పేసి అంటాం. సరే ఇట్లా కాదు అని చెప్పేసి తను ఎక్కేసి ఆ భార్యని కుమారుని నడిపిస్తా ఉంటే ఇంకో దగ్గర అన్నారట, అరే ఇంత కూడా బ్రాహ్మణుడు అన్నప్పుడు ఎలా ఉండాలి? భార్యను ఎలా చక్కగా చూసుకోవాలా? బాబుకు రేపొద్దున ఆయన బ్రహ్మచారి గృహస్థ లైఫ్‌లో ఎలా భార్యను చూసుకోవాలనేది లేకుండా భార్యను నడిపిస్తున్నాడు. ఆయన మాత్రం హాయిగా ప్రభుజీ మ్యూట్ చేయండి ప్రభు. సో తర్వాత అరే ఇలా కాదని చెప్పేసి ముగ్గురు నడుస్తా ఉంటారు. గుర్రాన్ని నడిపించుకుంటా పోతే అరే ఇదేంటండి? గుర్రాన్ని కొనుక్కోవడం ఎందుకు? గుర్రానికి దాన పెట్టి, నీళ్లు పెట్టి అదొక దాన్ని లాక్కుంటూ పోవడం అంత హెవీగా చాలా హెల్తీగా ఉన్న గుర్రాన్ని పోషించడం దేని కొరకు? మనకు వాహనంలాగా ఉపయోగపడకపోతే అంటే చూడండి మనం కూడా నిజ జీవితంలో ఎలా బ్రతుకుతున్నాం? ఇదే విధంగా బ్రతుకుతున్నామా? పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు? మన చుట్టాలు ఏమంటారు? మా అమ్మ నాన్న ఏమంటారు? లేకుంటే ఇంకా మా కొలీగ్స్ ఏమంటారు? వాళ్ళ కొరకు జీవిస్తున్నాం గానీ, మన కొరకు అంటే మనం అంటే ఇక్కడేంటి? మన ఆత్మ కొరకు మనము జీవించట్లేదు. కాబట్టి శివుడు ఎవరి కొరకు జీవిస్తున్నాడు ఇక్కడ? కంప్లీట్ వైరాగ్యం. ఆత్మ యొక్క నిజమైన సంపద వైరాగ్యం. ఆత్మ యొక్క నిజమైన సంపద భగవత్ ప్రేమ. కాబట్టి శివుడు తన కొరకు జీవిస్తా ఉన్నాడు. తన కొరకు ఇన్ ది సెన్స్ భగవంతుడి కొరకు. నెక్స్ట్ ఈ శ్లోకమునందు వైదిక కర్మకాండ రతులు గ్రహింపబడిరి, వారిచ్చట ధూమవర్త్నభిహి అని వర్ణింపబడిరి. యజ్ఞానము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కర్మకాండ యందు అర్పింపబడగా, ఇంకొకటి పరమోన్నతమగు విష్ణువుకు అర్పింపబడింది. సో రెండవ యందు విష్ణువే ప్రధాన దైవమై అయినను కామ్యకర్మ రతులు భౌతిక లాభమును బడుట కొరకై వివిధ దేవతలను సంతుష్టపరపబోదురు. కానీ నిజమైన యజ్ఞము విష్ణువుకు ప్రీతి కలిగించితే అట్టి యజ్ఞ ప్రసాదము భక్తి పురోగతికై లాభకరమైనది. విష్ణువు లక్ష్యము కానటువంటి యజ్ఞ నిర్మాణం వలన కలిగేది పురోగతి మందగుడిగా ఉండును. కనుకనే ఈ శ్లోకంలో 2 రకాల యజ్ఞాలు, ఒకటేమో దేవతలకు సమర్పించి భుజిస్తారు, ఇంకోటి భగవంతుడికి సమర్పించి. దేవతలకు సమర్పించింది ఇండైరెక్ట్ భగవంతుడికే, కానీ ఆ ప్రోగ్రెస్ చాలా లో లెవెల్లో ఉంటుంది. ఎందుకు? మనం దేవతలకు అటాచ్ అయ్యాం కాబట్టి. సమ్ టైమ్ డేంజర్ ఏంటి? యాంతి దేవా వ్రతా దేవా, దేవతలను పూజించేవారు దేవతల లోకాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అదే ప్రసాదాన్ని భగవంతుడి కొరకు మనం సమర్పించి భగవత్ ప్రీత్యర్థము యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్పిచై. సో భగవంతుడికి అర్పించిన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల భగవత్ ప్రీత్యర్థమైనటువంటి కర్మ చేసిన వాళ్ళం అవుతాము. దానివల్ల మనకు సంపూర్ణంగా భగవత్ చింతన, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ మనలో ప్రారంభమవుతుంది. మనలో భగవంతుడి సంపూర్ణ భక్తియుక్త స్థితికి మనం ఎదిగినప్పుడు భగవద్ధామానికి చాలా సులభంగా వెళ్ళగలుగుతాము. దక్షుడి మరియు అతని ముఖస్థితి పరాయణుడు శివుని ఉన్నత స్థితిని గుర్తించ
వచ్చును. గుర్తించకపోవచ్చు. అయినప్పటికీ తన భర్త ఐశ్వర్యహీనుడు కాడని సతీదేవి తండ్రికి తెలియజెప్పగోరెను. పత్ని అయినందున ఆమె శివభక్తులందరకు సమస్త ఐశ్వర్యములను ఒసగగలదు. సో, కాబట్టి శివుడి దగ్గర ఏమైతే ఐశ్వర్యాలున్నాయో, తన దగ్గర కూడా దుర్గా ఆదిశక్తి కాబట్టి తన దగ్గర కూడా ఐశ్వర్యాలున్నాయి. వీటిని ప్రసాదించగలదు. లైక్ ఇంతకుముందు ఎంతోమంది భౌతిక భోగాలను అనుభవించాలని కోరుకున్న వాళ్ళలో ఎంతోమంది అసుర ప్రవృత్తి గల వాళ్ళున్నారు. రావణాసురుడు శివుడికి చాలా స్ట్రాంగ్ భక్తుడు. సో, శివుడు ఆయనకు అన్ని ఐశ్వర్యాలను ప్రసాదించగలుగుతాడు. సో, ఆయన భోగాలను అనుభవించాడు. కానీ ఆ భోగ ప్రవృత్తి వల్ల భగవంతున్నే త్యజించేశాడు. భగవంతుని పట్ల ఆయనకు అనురక్తి కలగలేదు. విరక్తి కలిగింది. అదే కాకుండా భగవంతుడి పట్ల శత్రుత్వాన్ని, భగవంతుడి యొక్క ఆలాదిని శక్తినే ఆయన భోగించాలనుకుంటాడు. దానివల్ల ఆయన ఘోరమైనటువంటి పతనానికి గురవుతాడు. శ్రీమద్ భాగవతంలోని దశమ స్కందము ప్రకారము శివభక్తులు విష్ణు భక్తుల కన్నను అధిక ఐశ్వర్యవంతులుగా ఉన్నట్లు గోచరిస్తుంది. సో, లోకపాలన అధికారిని యగు దుర్గాదేవి తన భర్తకు యశస్సును కూర్చుటకై శివభక్తులకు సమస్త ఐశ్వర్యను ఒసగుచుండుటే దానికి కారణము. విష్ణు భక్తులు ఆధ్యాత్మిక ఉన్నతి కొరకే యత్నింతురు కనుక వారి ఐశ్వర్యములు తగ్గుచున్నట్లు కొన్ని మార్లు కనబడుతూ ఉంటుంది. కాబట్టి విష్ణు భక్తులు విష్ణు యొక్క షడైశ్వర్యాల్లో అన్నిటి యొక్క సారమైనటువంటి ఏంటది? ఏ ఐశ్వర్యాన్ని కోరుకుంటారు? వైరాగ్య వైరాగ్య విద్య నిజభక్తి యోగం. సో, వైరాగ్యాన్ని కోరుకుంటారు. అంటే ప్రతి దాని పట్ల ఆసక్తి ఉండదు, అనాసక్తి ఉంటుంది. సో, భౌతిక సంపత్తి, భౌతిక విషయాలు, భౌతిక బంధుత్వాలు వీటన్నిటి పట్ల ఎందుకు ఇవి నన్ను ముందుకు వెళ్ళకుండా ఆపుతా ఉంటాయి. ఇప్పుడు మన పిల్లలే ఉన్నాం. మన దగ్గర చదువుకోవట్లేదు, అంతా వాళ్ళు సమయం అంతా వేస్ట్ చేస్తున్నారు అనుకుందాం. ఏం చేస్తాం మనము? మనకు దూరంగా ఎక్కడ పెడతాం వాళ్ళని? చదువు బాగా చెప్పేటువంటి హాస్టల్‌లో వేస్తాం. కేర్ తీసుకునేటువంటి టీచర్స్ దగ్గర వేస్తాం. మనం ఈవెన్ దో టీచర్ అయినా మన పిల్లల్ని వేరే టీచర్స్, వేరే పిల్లలు ఎక్కడైతే చాలా మంచి రిజల్ట్ వస్తుందో అక్కడ అంటే మనకు దూరంగానే కదా! ఎందుకు? అతని యొక్క పురోగతి అతను విద్యాబుద్ధులు నేర్చుకొని లైఫ్‌లో సెటిల్ కావాలని. అదేవిధంగా ఇదే శాస్త్రం ప్రకారం మీరు కొంతకాలం భౌతిక వ్యక్తులతో, భౌతిక విషయాలతో మరి వాడు ఇవన్నీ పెళ్ళికి రాకుండా మీరు బర్త్‌డేకి రాకున్నా పర్వాలేదు, పెళ్ళికి రాకున్నా పర్వాలేదు. మా వోడు కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్తారు. వట్టిగానే. ఎగ్జామ్ నిజంగా లేకున్నా కూడా మళ్ళీ వాడు డిస్టర్బ్ అయితాడు. ఇక్కడికొస్తే ఒక్కరోజు కొరకు వస్తాడు గానీ, ఇంకో రోజు ఉంటాడు. తల్లి, తండ్రి, ఫ్రెండ్స్‌ని కలిసేసరికి. అంటే వాడి మూడ్‌ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలని వాలంటీర్‌గా తల్లిదండ్రులే రానియ్యరు. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా గూడా. అరే! మనకు దగ్గరనే ప్రోగ్రామ్ జరుగుతది. రారు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎందుకు రారని? అది మనమే వాలంటీర్‌గా భౌతికంకేమో పంపిస్తున్నాము. ఆధ్యాత్మికానికి రాణించట్లేదు. అదేవిధంగా శివుడు ఇక్కడ మనకు భౌతిక ఐశ్వర్యాలు మనల్ని బంధిస్తాయి. ఆధ్యాత్మిక ఐశ్వర్యాలు బంధ విముక్తులను చేయడం జరుగుతుంది. నీవు శివుని ఎడ అపరాధమరచిన వాడవు. అటువంటి నీ నుండియే దుర్భాగ్యవశమున నాకీ దేహము కలిగింది కాబట్టి ఈ సంబంధమును తలిచి నేను మిక్కిలి సిగ్గుపడుతున్నాను. కాబట్టి ఆ దక్షుడి పట్ల పోయి నీ గర్భంలో జన్మించాల్సొచ్చింది నాకు. ఈ దేహము నీ వల్లొచ్చింది. కాబట్టి ఈ దేహము నీలాంటి అపరాధి నుంచి తీసుకున్నందుకు నాకు సిగ్గనిపిస్తుంది అని. అంటే మనం అలా ఇమిటేట్ చేయొద్దు. ఓకే. మన తల్లిదండ్రులు కొన్నిసార్లు మనకు అలా క్రిటిసైజ్ చేసినా గూడా ప్రేమతోని సతీదేవి వేరు, వాళ్ళ స్టాండర్డ్ వేరు. కాకపోతే మనము వాళ్ళు చెప్తే వినకుంటే వాళ్ళతోని ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె గూడా ఫైట్ చేయలేదు. ఈ సంబంధం తలిచి నేను మిక్కిలి సిగ్గుపడుతున్నాను. మహాత్ముడైన వాని ఎడ అపరాధమునొచ్చిన వానితో గల సంబంధముచే నా దేహము కలుషితమైనందున నన్ను నేను నిందించుకొనుచున్నాను అంటుంది. శివుడు విష్ణు భక్తులందరిలోనూ పరమ ఉత్కృష్టుడు కనుకనే వైష్ణవానాం యథా శంభుః అని తెలుపబడింది. అనగా విష్ణు భక్తులలో శంభువు అతి శ్రేష్ఠుడు. వసుదేవ స్థితి అందు నెలకొని ఉన్నందున శివుడు సదా దివ్య స్థితి అందు నిలిచి ఉండునని సతీదేవి గత శ్లోకంలో చెప్పడం జరిగింది. వసుదేవ స్థితి అందే వాసుదేవుడు శ్రీకృష్ణుడు ఉద్భవించునని కనుక శివుడు గొప్ప కృష్ణ భక్తుడై ఉన్నాడు. విష్ణువు నెడ లేదా విష్ణు భక్తులేడ చేయబడు నిందా లాపములను ఎవ్వరును సహించరాదని తెలుపబడింది. సతీదేవి వ్యవహరించిన
తీరు కూడా ఆదర్శనీయంగా ఉన్నది. శివునితో సాంగత్యం కలిగినందులకు గాక శివ అపరాధి యగు దక్షునితో తనకు దేహ సంబంధము కలిగినందులకు సతీదేవి దుఃఖించెను. తనకు దక్షుని వలన కలిగిన జన్మము కలిగినందుకు ఆమె తనను తాను నిందించుకుంటుంది. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా చెడు సాంగత్యం బై డిఫాల్ట్ పోయినామనుకోండి, నిన్న మన భక్తుల్లో కూడా పాపం కొంతమంది తెలియక ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం నిన్న మా అశోక్ ప్రభుజీ వాళ్ళ అబ్బాయి పెళ్ళయింది. మంచి భక్తులు వాళ్ళు. నో డౌట్. సో రిసెప్షన్‌కి రమ్మంటే నేనన్నా ప్రభుజీ ఏమన్నా సత్సంగ్ ఉంటే చెప్పండి. రిసెప్షన్ అయినా సత్సంగ్ ఉంటే చెప్పండి. ఇంగ అక్కడ పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలీదు. ఆయన అన్నాడు ప్రభుజీ సెపరేట్ సత్సంగ్ పెడదాం. ఓకే. వండర్‌ఫుల్. సో నిన్న సెపరేట్ సత్సంగ్‌లో దాదాపు 2-3 అవర్స్ మనం అక్కడ స్పెండ్ చేసాం. రిసెప్షన్‌లో ఎంత స్పెండ్ చేయగలుగుతాం? ఒకవేళ వెళ్ళుంటే గూడా స్టేజ్ మీద మనకు సమయం మహా అంటే 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్. ప్రభుజీ ఏమన్నా ఒక 5 నిమిషాల సందేశం. హాఫ్ అన్ అవర్ చెప్పే ఛాన్స్ ఉంటదా? ఎవరు వెయిట్ చేయరు. వాళ్ళందరూ వేరే మూడ్‌లో వస్తారు కదా! మహా అంటే ఒక్క నిమిషం ఓకే. గురువుగారు ఏదో చెప్తున్నారని వింటుండొచ్చు. ఒక 5 నిమిషాలు కీర్తన వింటుండొచ్చు. మహా అంటే హాఫ్ అన్ అవర్ మనం భజన చేస్తా ఉన్నాం అనుకోండి. వచ్చినోళ్ళందరూ ఇంకా ఆళ్ళకి ఫోన్‌లు చేస్తారు. ఏవండీ మరి పోవచ్చా? మాకు వేరే ఫంక్షన్ ఉందంటారు. అశోక్‌రావు ఫోన్ చేసి. అంటరా అనరా? ఇదేందండి ఇది పెట్టి ఆ మూడ్ వేరు. అదే మీరు వేరే ఆర్కెస్ట్రా పెట్టండి. వాళ్ళు పిలవకున్నా కూడా వచ్చేస్తారు డాన్సులు చేయడానికి. కానీ వాళ్ళ మూడ్ వేరు. కాబట్టి మనం నిన్న అక్కడ వెళ్ళినాము. తర్వాత సాయంత్రం ఏం సేమ్ అక్కడ రిసెప్షన్ జరుగుతుంది. మనకు భగవంతుడు, రుక్మిణీ కృష్ణ ఉండొచ్చు. అక్కడ మందిరంలో రిసెప్షన్‌లో టైం కేటాయించింది. ఆఫ్‌కోర్స్ మనం వాళ్ళ గురించి ప్రే చేస్తాం. కానీ భక్తుల సంఘంలో అక్కడ కూడా మానవులే. రిసెప్షన్ ఉంది. ఇక్కడ కూడా మానవులే. మహిళా దినోత్సవాన్ని మనము ఏదైతే రాధారాణి యొక్క కృపా దినోత్సవంగా మనం జరుపుకున్నాం. చూసారా ఎంతమంది మహిళలు ఎంత ఆనందంగా మీరందరూ వాట్సాప్‌లో చూసి ఉంటారు. ఆ విధంగా మనము ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవచ్చు. రిసెప్షన్ అద్భుతంగా జరిగింది. ఆయన భక్తులందరికీ ప్రసాదాన్ని కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా. శివుడి యొక్క మూడ్ అర్థం చేసుకోవాలి. శివుడి యొక్క ప్రవర్తన. శివుడు వైష్ణవుల్లో గొప్ప వైష్ణవుడు. కాబట్టి శివుడు కోరుకునేది తనను నమ్ముకున్న వాళ్ళు కూడా విష్ణువు యొక్క గొప్ప భక్తుల్లో వాళ్ళు కూడా ఆ లిస్ట్‌లో చేరుకోవాలని శివుడు కోరుకుంటాడు. అర్థమైందా? విష్ణువు యొక్క గొప్ప భక్తుడు. విష్ణువుని సేవించాలా? విష్ణు భక్తులను కూడా సేవించాలని కోరుకుంటాడు శివుడు. మనము దక్షుడి టీమ్‌లోగా చేరుకోకూడదు. శివ టీమ్ ఉంది. దక్షుడి టీమ్ ఉంది. దక్షుడి యొక్క దక్షుడు యొక్క సంతానంగా జన్మించినందుకు దాక్షాయిని ఆ యొక్క సతీదేవి బాధపడతా ఉంది. నీతో నాకు గల కుటుంబ బాంధవ్యం వలన శివుడు నన్ను దాక్షాయిని అని సంబోధించినప్పుడల్లా నాకెంతో బాధ, దుఃఖము అనిపిస్తా ఉంది. ఎందుకు? అంటే నీలాంటి ఫ్యామిలీలో నీలాంటి వ్యక్తికి దేహాన్ని రక్తం పంచుకొని అంటే దేహాన్ని ఇచ్చినందుకు నాకు ఎందుకు అంటే ఆళ్ళు అఫ్‌కోర్స్ లీల చేయడానికి మనం గూడా మనం పలానా తండ్రికి జన్మించాలంటే ఆయనకు మనకున్నటువంటి రుణానుబంధము. కాబట్టి నెక్స్ట్ లైఫ్ అన్న ప్లాన్ జేసుకోండి. నేను ఈ లైఫ్‌లో ఎంత చెప్పినా మన తల్లిదండ్రులు వినరు కొంతమంది. జపం చేయమంటే దానికి ఎగ్జామ్ యాంటీ ఉంటారు అగైనెస్ట్. అట్లనే వాళ్ళని ఇది జేయకండి. నెక్స్ట్ లైఫ్ అన్న ఇటువంటి తల్లిదండ్రులు గూడా వెయిటింగ్‌లో ఉన్నారు. ఇంకా వీళ్ళకంటే ఘోరమైన వాళ్ళున్నారు. మరి అటువంటి జన్మలను అవాయిడ్ జేయడానికి మనకు సతీదేవి చెప్తుంది. దాక్షాయననగా దక్షుని తనయ అని భావము. సంభాషణ యందు కొనిమారు శివుడు సతీదేవిని దాక్షాయని అన్నప్పుడల్లా సిగ్గనిపిచ్చేదంట. ఎందుకంటే శివ విరోధి. ఆయన శివ విరోధి అంటే విష్ణువుకు 100% విరోధే. ఎందుకంటే విష్ణువు తన యొక్క భక్తుల్ని ప్రేమించేవాడు. తన భక్తుల్ని దూషించే వాడిని భగవంతుడు ఎప్పుడు గూడా అనుగ్రహించాడు. కాబట్టి దయచేసి మనందరం గూడా ఎవరైతే భక్తుల విరోధులు ఉంటారో వాళ్ళకు ప్రేమతోనే చాలా దూరంగా మెయింటైన్ చేయండి. లేదంటే మన యొక్క మనసంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటి? శివుడి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యము, భగవంతుడి యొక్క ఉత్తమ భక్తి, వసుదేవ స్థితి ఆయన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం. వసుదేవ స్థితి అంటే శుద్ధ భక్తియుక్త సేవ. శుద్ధ భక్తి వసుదేవ స్థితి అంటే శుద్ధ భక్తి. ఎవరి దగ్గరైతే వసుదేవ స్థితి ఉంటారో వాళ్ళ గర్భంలోనే భగవంతుడు జన్మిస్తాడు. కాబట్టి అది మనందరికీ కూడా నేర్పించడము జరుగుతుంది. అందుగురించే మరి వీళ్ళిద్దరికీ జన్మించినటువంటి ఆ యొక్క సంతానం ఎటువంటి వాళ్ళు? ఈవెన్ సతీదేవికైతే లేరు. నెక్స్ట్ లైఫ్‌లో ఉన్నటువంటి శివ, పార్వతుల యొక్క సంతానం ఎటువంటి వాళ్ళు వాళ్ళు?
మన శాస్త్రాలన్నీ మనం చదువుతున్నామంటే ఎవరు రచించారు? వినాయకుడు. మరి ఆయన గొప్ప మహావైష్ణవుడా కాదా? ప్రభుపాదుల వారు రచించారు. మరి ఆయన ఎంత గొప్ప వైష్ణవుడైతేనే విష్ణు కథామృతం రాయగలుగుతారు. కాబట్టి అటువంటి సంతానం. దాక్షాయణము బాధపడుతుంది నీ సంతానంగా. కానీ నెక్స్ట్ లైఫ్‌లో పార్వతిలాగా జన్మించి ఆమె ఎటువంటి సంతానాన్ని కన్నది? మొత్తం భగవంతుడి యొక్క కథామృతాలనే రాసేటువంటి సంతానం. ఇద్దరు గూడా శుద్ధ భక్తులు, మహాభక్తులు వాళ్ళ సంతానం. అదేవిధంగా మన సంతానం గూడా మనమైతే సరే ఎవరికో జన్మించాము. ఎవరినో కన్నామిప్పుడు. ఆ జన్మ ఇచ్చిన వాళ్ళు ప్రాబ్లమే ఉంది. జన్మించిన వాళ్ళు ప్రాబ్లమే అనుకోండి. ఓకే. బాధపడకండి. ఇది నా యొక్క కర్మ. నెక్స్ట్ లైఫ్ నా జన్మ అంటూ ఉంటే శుద్ధ భక్తుల ఇంట్లో జన్మించాలా? జన్మ లేకుంటే అంటే జన్మ ఉండాలా? వద్దా? అనేది భగవంతుడి నిర్ణయం. భగవంతుడికి వదిలేయండి. భగవంతుడు సపోజ్ మీకు శుద్ధ భక్తురాలిగా, శుద్ధ భక్తుడా జన్మ ఫలానా బ్రహ్మాండంలో దశముఖ బ్రహ్మాండం, దశముఖ బ్రహ్మ ఉన్నటువంటి బ్రహ్మాండము, తర్వాత 100 తలన బ్రహ్మాండము, ఇంకెక్కడో జన్మ ఇచ్చాడనుకోండి. అది భగవత్ ఆదేశానుసారం ఆయనకు వదిలేయాలి. కాబట్టి మనం ఈ లైఫ్‌లో ఇది తెలుసుకొని నేను ఎటువంటి వాతావరణంలో ఉన్నానో దాని పట్ల సిగ్గు అనిపియాలి. దాని నుంచి బయటపడాలి. అరే ప్రభుజీ మీరు చెప్పినా వినకుండా ఆ ప్రోగ్రామ్ పోయొచ్చాను. అట్లా ప్రభుజీ ఇట్లా అయిపోయింది. పోయొచ్చిన తర్వాత ఏం లాభమండి. మీరు చెప్పినట్టు కథామృతంకొచ్చింటే చాలా బాగుండేది. రారు. ఎందుకు? మీరు మీ దేహం మాట వినేటోళ్ళు ఎందుకొస్తారండి? మీరు మీ దేహానికి బానిసలాగా జీవిస్తా ఉన్నారు. కాబట్టి దేహానికి బానిసలాగా ఉండకండి. దేహము మీకు బానిసలాగా అవ్వాలా? దాన్నేమంటారు? గో స్వామి. గోదాసుల్లాగా జీవించకండి. ఓకే. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ भागवतम की जय। श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय।